हरनाथायते नमः। जय श्री कुसुमहरा। శ్రీమాన్ వంగిపురపు నరసింహాచారి బాబా గారి జయంత్యోత్సవాల్లో భాగంగా 7వ రోజు అయిన 17/7/2024న శ్రీ ఆగిరు విష్ణుమూర్తి మరియు శ్రీమతి వెంకటలక్ష్మి గార్ల స్వగృహం అయిన కొండాపూర్ నందు సంకీర్తన, సత్సంగము మరియు నామము అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి పలువురు భక్తులు వివిధ ప్రాంతాల నుండి విచ్చేశారు. बोलो श्री कुसुमहरनाथ महाप्रभु की, माता कुसुम कुमारी देवी की, नरगोपाल की, राधा रानी की, श्रीमान नरसिम्हाचार्य बाबा की, नरसिम्ह तल्ली की, अखिलांडेश्वरी जय हरनाथ जय कुसुम कुमार जय, 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 हरनाथ जय कुसुम कुमार जय, जय 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 हरनाथ जय कुसुम कुमार जय,
जय हरे नाद जय कुसुम कुमार जय 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 हरे नाद जय कुसुम कुमार जय हरे नाद जय कुसुम कुमार जय जय हरे नाद जय कुसुम कुमार जय। ఈ రోజు తొలేకాశి మీ అందరికీ తెలిసిన విషయమే. విష్ణుమూర్తి పాలకడలిలో నిద్రలేచినటువంటి రోజు. ఈ రోజున ఇంతమంది భాగవతాలను పెట్టుకుని ఇక్కడ భజన చేసుకున్న వాడి యొక్క ప్రేమ యొక్క ఫలితం రాకపోదు. అది ఖచ్చితంగా దాని యొక్క సత్ఫలితమే ఉంటుంది, కానీ దానివల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అతనికి ఆరోగ్య విషయంలో భగవంతుడు సదా తోడు ఉంటాడని విశ్వాసంతోనే నేను ఉన్నాను. అదే గురువు యొక్క ఆశీర్వచనం అనుకుని అతన్ని నిర్భయంగా ఉండమని చెప్తున్నాను. ఇక మూడో విషయం, ఈరోజు 63 వసంతాలు గడిచి 64వ వసంతంలోకి అడుగుపెట్టాను నేను. ఈ జన్మదిన సందర్భంగా మీ అందరినీ నన్ను చిరకాలం మీ సేవాభాగ్యం కలిగించేటువంటి విధంగా నన్ను జీవించేలా చేయమని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక లెటర్ విషయంలోకి వస్తే, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాబా నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించొద్దు అని ఇండైరెక్ట్గా చెప్తూ చిరకాలం జీవిస్తావని చెప్తున్నాడు ఇక్కడ ఈ ఉత్తరంలో సారాంశం. 31వ ఉత్తరం ఇది, పాగల్ హర్నాథ్ 2వ పార్ట్. అయితే సూక్ష్మంగా ఇక్కడ చెప్తాను, తర్వాత అతనికి వివరంగా చదివి చెప్తాను. నేను అమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలిసి బాధపడ్డాను. నువ్వు ఏ విధంగా నువ్వు చింతించదు సోదరా. ఈ గాడే ప్రదర్శనకు మాయా ప్రపంచంలో అందరూ ఒకే నమూనాలో ఉంటారు, ఒకే శాసనం ప్రకారం చిరకాలంగా కదులుతూ ఉన్నారు. ఇకపైన కూడా అలాగే కదులుతూ ఉంటారు. మొదట్లోనే ఇచ్చేశారు ఆశీర్వచనం. నువ్వు దీర్ఘకాలం ఉంటావు నాయన. ఈ ఆరోగ్యం గురించి అనారోగ్యం గురించి నువ్వు ఆలోచిస్తూ నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోకు అనేది మొట్టమొదటి సందేశం. పర్వదినం రోజున ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏం లేదు. సదా ప్రేమలో నిమగ్నమై ఉండు, అందరినీ ప్రేమించు. ఆ ప్రేమరాజ్యాన్ని ఎంత విస్తృతపరుచుకుంటావో అంత రాజువు చక్రవర్తి అయిపోతూ పరిపూర్ణ ప్రేమలో కాలం గడుపుతావు. కాలం గడుపుతావు అన్నాడు, గడిపేశావని లేదు. గడుపుతావు అంటే ఆయుర్దాయం లేకపోతే ఎలా గడుపుతాడు? బాబా వాక్యాలన్నీ కూడా ఇలా ఇండైరెక్ట్గా ఉంటాయి, చాలా లోతుకు పోతే కానీ అర్థం కావు. ప్రేమ వృక్షం ప్రేమ ఫలాలను ఇస్తుంది. అక్కడ ఆ ప్రేమరాజ్యంలో హిందువులు, ముస్లిమాన్లు, క్రైస్తవులు అనేది ఏముండదు, అందరూ సమానమే అని చెప్తూ ప్రేమతత్వాన్ని గురించి చెప్పుకొచ్చారు ఈ ఉత్తరంలో. ముఖ్యంగా ఈ ఉత్తరంలో అతనికి కావాల్సిన విషయం, అతనికి ఆరోగ్యం అది పరిపూర్ణంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పరోక్షంగా బాబా ఉత్తరంలో ప్రస్తావించారు. వివరాలు అతనికి తర్వాత చెప్తాను.
బోలో శ్రీ ఠాకూరనాథ్ की जय, మాతా కుసుమదేవ్ की जय. జై కుసుమార. అంటే నాకు ఇప్పుడు నార్మల్గా నరసింహాచారి బాబాతోని అంటే అంటే అనుబంధం అంటే నేను చిన్నగా ఉన్నాను అప్పుడు చాలా అదే అంత చూసిన చాలాసేపు టైం గడిపినా కానీ అంత ఎక్కువ అంటే ఎక్కువ నాకు మెమరీస్ అనేటివి ఎక్కువ లేవు. కాకపోతే నాకు ఉన్న మెమరీస్ అంతా కూడా అమ్మతోటే, అనసూయమ్మ గారితోటే. ఇంకా అనసూయమ్మ గారు నాకు లైక్ సొంత అమ్మమ్మ నాన్నమ్మ ఎలా ఉంటారో అలానే ఉన్నారు ఎప్పుడు కూడా. నేను కూడా అలానే చూశాను. అండ్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కానీ మిగతా వాళ్ళు ఫీల్ అయినా నాకైతే బాబా 100% ఎప్పుడు ధైర్యం ఇచ్చిండు. నేను ఎప్పుడు కూడా 1% కూడా నెగిటివ్ ఆలోచన చేయలేదు. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు కూడా అసలు 1% కూడా నాకు ప్రాబ్లం ఉందని ఆలోచించాను. అసలు సరే వచ్చింది, దానికి ఎట్లా తక్కువ చేసుకోవాలి, దానికి సంబంధించిన పని చేస్తున్నాను, దానికి సంబంధించిన చేయాల్సినవన్నీ చేస్తున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. అండ్ ధైర్యంతో ఉన్నాను తప్ప నేను ఎప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తలేను. అంటే ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి నాకు తెలిసి కారణం బాబా ఇస్తున్న ధైర్యమే, అంతే. జై కుసుమార. ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, ఎన్నిసార్లు విన్నను తనివి తీరని అరుని నామము, అరుని నామము మహిమ కలిగిన కుసుమ నామము, కుసుమ నామము మహిమ కలిగిన కుసుమ నామము, కుసుమ నామము ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, నిసారులు విన్నను మహిమ కలిగిన కుసుమ నామము, నామము కలిగిన హరుని నామము. ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, సారులు విన్నను హరుని ప్రేమను పెంచునామము, హరుని సన్నిధి చేర్చునామము, ఇది చేర్చునామము హరుని ప్రేమను పెంచునామము, హరుని సన్నిధి చేర్చునామము, చేర్చునామము ఆత్మ జాగృతి ఇచ్చునామము, ఇచ్చునామము మహిమ కలిగిన హరుని నామము, హరుని నామము ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, సారులు విన్నను తనివి తీరని అరుని నామము, అరుని నామము తనివి తీరని అరుని నామము, అరుని నామము మహిమ కలిగిన కుసుమ నామము, కుసుమ నామము ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, విన్నను రాగబంధము తెంచునామము, అనురాగమే పెంచునామము, రాగమే పెంచునామము భవబంధము తెంచునామము, నామము మహిమ కలిగిన కుసుమ నామము, కుసుమ నామము మహిమ కలిగిన కుసుమ నామము, కుసుమ నామము ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, ఎన్నిసార్లు విన్నను తనివి తీరని అరుని నామము, మహిమ కలిగిన కుసుమ నామము, నామము ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను.
విన్నను శ్రీహరనాథుడే బాలగోపాలుడు గోలోకవాసుడే గౌరాంగ దేవుడు వాసుడే గౌరాంగ దేవుడు ఇది ఏ సోనాముఖి ఓ భక్తులారా భక్తులారా ఇది ఏ సోనాముఖి ఓ సాధులారా నామ మహిమ నిలయము ప్రేమ దొరుకు క్షేత్రము దొరుకు క్షేత్రము కుసుమహారానాథుడుండు గోలోకవాసము గోలోకవాసము ఇది ఏ సోనాముఖి ఓ సాధులారా సోనాముఖి ఓ సాధులారా ఇది ఏ సోనాముఖి ఓ భక్తులారా ఓ భక్తులారా శ్రీహరా తండ్రి హరా కడుపార భుజింపగరారా ఆత్మసుఖంబను మాటరుంగక అంతట తిరుగుతూ ఆకలి మరచితి ఆత్మసుఖంబను మాటరుంగక అంతట తిరుగుతూ ఆకలి మరచితి ఔరా ఈనవని నమును తినరారా ఔరా ఈనవను తినరారా శ్రీహరా తండ్రి హరా కడుపార భుజింపగరారా రహితంబుగా సర్వము మా పాలు చేసి పాగల్వైపోతివి ప్రతిఫల రహితంబుగా సర్వము మా పాలు చేసి పాగల్వైపోతివి అతి ముదమున మా మందిరమున కురారా అతి ముదమున మా మందిరమున కురారా శ్రీహరా తండ్రి హరా కడుపార భుజింపగరారా భవబంధ విమోచన దివ్య గుణ జనవందిత పల్లవ మృదు చరణ అరవింద నయన పాదకరణ జయ హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి జయ కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమారమణ జయ మంగళమో జయ రామసుత హృదయంగమ పరమాద్భుత చరిత గౌరాంగ మహాత్వర తేజయుత జయ హారతి శ్రీ శుభహారతి జయ కరుణాభరణ జయ హారతి శ్రీ జయ జయ శ్రీ సోనాముఖి వాస జయ జయ మాయా మానుష వేష జయ జయ హర గోపాల విలాస హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి జయ కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమారమణ కామజన కాయ కుసుమ కామిని మనోర మామక విశ్వద మహిత మంగళం
गोकुलाग्रगण्याय गोपाल बालक राधिका मनोहराय रम्यमङ्गलम् कामगानलोलाय साध्विमलसेविता कामेश्वरि विनुता कान्तिमङ्गलम् अखिल कलुषहरण गौरांगवेश कृष्णाय विष्णुप्रिया पूजिता विजय मंगलम श्री स्वर्णमुखि निवासा स्वामी अरनाथाय भक्तजन पोषणाय भव्य मंगलम श्री आचार्य समेता दिव्य मंगलम। जय నలుగురికి ఒప్పుకునేవారు. ఒకటోది ఏంటంటే పుట్టినరోజు నాడు పొద్దున్నే స్నానం చేసి అమ్మ నాన్నకి నమస్కారం చేసి గుళ్ళోకి వెళ్ళాలి. సాయంత్రం ఒక సినిమా శాంక్షన్ చేసేవారు. మా జీవితంలో సినిమాలు 2 సందర్భాలే. రెండోది పరీక్షలో మంచి మార్కులు వచ్చాయమ్మా, ఫస్ట్ క్లాస్ వచ్చాయమ్మా అంటే మా అమ్మ కళ్ళమండి చెప్తాను. ఆ చక్కెర నోట్లు వేసి నేను నాన్నకి చెప్తానులే నువ్వు వెళ్ళి సినిమా కన్నా ఒక 10 రూపాయలు జేబులో పెట్టాను. 10 రూపాయలు అప్పుడు టికెట్. ఈ 2 సందర్భాలు ఇంతే తప్ప మాకు పుట్టినరోజు అంటే ఏమీ తెలియదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మా పిల్లలకి మళ్ళీ కేక్ కటింగ్లు అవన్నీ చేస్తున్నాం, కానీ నాకు తెలియదు. మొట్టమొదటిసారి నా జీవితంలో వీళ్ళు కేక్ కటింగ్ అని ఒక ఉద్యమం పెట్టారు. ఏంటో తిన్నాను, అది ఆనందమో తెలియదు, దుఃఖమో తెలియదు, అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఏదైనా నేను అందరూ ఆశీర్వచనం నాకు ఉండాలి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. Kumari